మండలం నా పేరు కత్తి సంపత్ మండల్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఈరోజు పీసర గ్రామంలో వ్యతిరేకత పార్టీకి అనుకూలంగా పనిచేయకపోవడం వ్యతిరేకత చేయబట్టి మరి ఇవాళ గ్రామశాఖ అధ్యక్షుడు మంతపూర్ రాజు జల్తార్ శ్రీనివాసు వీళ్ళిద్దరిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ మరి అధిష్టానానికి చేస్తున్నాము. ఇక నుండి ఎక్కడ ఏ గ్రామంలో అయినా కూడా ఎక్కడనైనా కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే అందరినీ కూడా సస్పెండ్ చేస్తానని కంపల్సరీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మీరు పార్టీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళకే గుర్తింపు ఉంటుంది. దానికి అనుకూలంగా పార్టీ ఎమ్మెల్యే కరీం సిఆర్ గారు అనుకూలంగా పనిచేస్తూ ఉంటాడు. ఏమైనా ఉంటే ఆయన దగ్గర పోయి మనం మాట్లాడుకోవాలి తప్ప చిల్లర వ్యవహారాలు చేసి చిల్లర మాటలు పట్టుకొని ఎవరియో చేసుకుంటే మాత్రం సహించేది లేదు. దీనికి అనుకూలంగా మీరు పార్టీకి నడుచుకుందామంటే మంచి మాటకు మీకు చెప్తానని మరి ఇది ఇక్కడికే కాదు పీసీసీ నుంచి వచ్చిన అధిష్టానము అక్కడి నుంచి కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే గారు ఇచ్చిన అధిష్టానం గురించి మండల స్థాయికి వచ్చిన నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానివల్ల నేను అందరికీ సస్పెండ్ చేస్తూ ఈ కాల్చి వాళ్ళతో పార్టీతో కానీ వాళ్ళ పదవులతో కానీ ఎలాంటి పనులు సాగనివ్వం కూడా. దయచేసి మీరందరూ కార్యకర్తలు అందరికీ అనుకూలంగా మరి ఎమ్మెల్యే గారు ఉంటారు, ఆయనతో పాటు మేము మండల నాయకులు ఉంటాము. ఏ పని అయినా కూడా ఏ వస్తువు అయినా కూడా మీరు ఉంటే నా దృష్టి తీసుకొస్తే నేను ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతాను. మీకు ఖచ్చితంగా మీకు పని చేసి పెడుతూ మీ అందరినీ రేపు పదవులలో ఎంపీటీసీ టికెట్లు ఉన్నాయి, రేపు ఇంకా నామినేట్ పోస్టులు ఉన్నాయి. దానికి అనుకూలంగా కూడా నా దృష్టి కనుక వచ్చేది ఉంటే నేను సర్పంచ్లా పట్టుకొని అందరు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా చూస్తానని మాట ఇస్తూ ఇక నుండి ఇయాటి నుంచి ఇవరకున్న ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఒక ఎత్తు ఎవరిని కూడా ఇడిచిపెట్టేయలేదు. పార్టీకి అనుకూలంగా పనిచేయకపోతే మాత్రం కంపల్సరీ సస్పెండ్ చేయడం జరుగుతుంది. దానికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళతో మాత్రం ఇలాంటి పార్టీకి వీళ్లకు ఎలాంటి సంబంధం లేదు పోదు కూడా. దీంతో కథం వాళ్ళ దుకాణం మూసినట్టే అని చెప్తూ ముగిస్తున్నాం. సస్పెండ్ చేస్తాను వాళ్ళకి పార్టీకి ఇచ్చిన అధిష్టానానికి వ్యతిరేకతగా పనిచేసినందుకు ఆయన సస్పెండ్ అయిన జరిగింది. చెప్తే కూడా వినకుంటే కూడా మరి వేరే పోస్టులు ఉన్నాయి, ఇంకా ఎంపీటీసీలు ఉన్నాయి, సర్పంచులు ఉన్నాయి, నామినేట్ పోస్టులు ఉన్నాయి. అనుకూలంగా మాట్లాడుకుందామంటే కూడా వ్యతిరేకతంగా తీసుకొచ్చి ఇలా అక్కడ ఒక సీటు పోగొట్టడం జరిగింది. వీళ్ళతో అయ్యేది కూడా ఏమి లేదు కాబోదు కూడా అని మేము చెప్తున్నాం. వాళ్ళకు ఇదే మంతపూర్ రాజుకు కానీ జల్తార్ శ్రీనివాస్ కానీ 40 లక్షల నుండి 50 లక్షల 60 లక్షల వరకు ఇండ్లు ఇచ్చి మన సీసీ రోడ్లు ఇచ్చి వాళ్లకు పనిచేయడం జరిగింది. దానికి అనుకూలంగా కూడా